కాసేపట్లో 1000 స్తంభాల గుడిని ప్రపంచ సుందరి పోటీదారులు సందర్శించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సంస్కృతి సాంప్రదాయాలు చరిత్రకు నిదర్శనమైన ఓరుగల్లు అందాలను చూసేందుకు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ప్రధానంగా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన వరంగల్ ఖ్యాతికి నిదర్శనమైన 1000 స్తంభాల గుడిని ఇక్కడికి కొద్దిసేపట్లో ప్రపంచానికి చెందిన సుందరిమణులు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడ చారిత్రక ఆలయానికి సంబంధించిన విశిష్టతను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం వీరి భద్రతకు కూడా భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం వీరి పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ప్రతి అంశంలోనూ తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం 1000 స్తంభాల గుడి వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1000 మంది పోలీసులతోటి ఇక్కడ భద్రతా చర్యలు చేపట్టారు. 3 డీసీపీలు, ఒక అదనపు డీసీపీతో పాటు 32 మంది సిఐలు, ఎస్ఐలతో పాటు మొత్తం 1000 మంది సభ్యులతో ఇటు 1000 స్తంభాల గుడి, అదేవిధంగా వరంగల్ కిల్లాకు ప్రత్యేకంగా గుర్తింపు పొందిన వరంగల్ కోటను కూడా సందర్శించబోతున్నారు. మొత్తానికి ఈ సాయంత్రం 4:30 గంటలకు కాకతీయ హరిత హోటల్లోకి రానున్న అందాల భామలు అక్కడి నుంచి 1 గంట రెస్ట్ తర్వాత మరికొద్ది సేపట్లోనే 1000 స్తంభాల గుడిని సందర్శించబోతున్నారు. దాదాపు 22 మంది సభ్యులు గల ఒక బృందం ఇక్కడికి రాబోతుంటే 35 మంది సభ్యులు గల మరొక బృందము వరంగల్లోని ప్రాచీన దేవాలయమైన రామప్ప దేవాలయానికి వెళ్ళబోతున్నారు. సో మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి రాబోతున్న సుందరిమణులకు సంబంధించి ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పబడుతున్న కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరమైన నాటి ఓరుగల్లు, నేటి వరంగల్ నగరం రమణీయ శిల్ప సౌందర్యం, అద్భుత ఆలయాలు, అలరించే రాజస కట్టడాలు, 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం, 1 కాదు 2 కాదు 1000 స్తంభాలతో కొలువైన కోవెల నగరం, త్రినగరిలో కొలువైన త్రికుటాలయం, వరంగల్ నగరానికి వన్నె తెచ్చిన కట్టడాలు అనేకం ఉన్నాయి. సో ఈ కట్టడాలన్నింటినీ కూడా ప్రపంచ వ్యాప్తం చేయడానికి ప్రభుత్వం అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సో కాకతీయ రాజుల కట్టడాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వరంగల్ కోటకు సంబంధించి కావచ్చు, మరికొద్ది సేపట్లోనే ప్రపంచంలోని అందమైన సుందరిమణులు ఇక్కడికి వచ్చి చూడబోతున్నారు, తిలకించబోతున్నారు, ఇక్కడ చరిత్రను తెలుసుకోబోతున్నారు. మొత్తం మీద ఇక్కడికి రాబోతున్న ప్రపంచ సుందరిమణులకు సంబంధించి అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరికొద్ది సేపట్లోనే కాకతీయ హోటల్ నుంచి ఇక్కడికి చేరుకోబోతున్న వారికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 1000 స్తంభాల టెంపుల్ నుంచి వీడియో జర్నలిస్ట్ జగదీష్తో సుభాష్, ఓవర్ టు స్టూడియో.